ఎన్నికల బరిలో ఒక్కడే అభ్యర్థి మిగిలిన సందర్భంలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అటువంటి సందర్భాల్లో పోటీలో నిలిచిన ఒక అభ్యర్థి కనీస ఓట్లు సాధిస్తేనే చట్టసభలోకి అడుగు పెట్టేందుకు వీలు కల్పించేలా నిబంధన రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 53/2 సెక్షన్ చెల్లుబాటు విషయమై దాఖలైన అప్పీల్పై విచారణలో భాగంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎస్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ విధంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భాలు ఇప్పటి వరకు కేవలం 9 మాత్రమేనని ధర్మాసనం పేర్కొంది. ధనికుడైన అభ్యర్థి బరిలో నిలిచిన ఇతరులను ధనం ఆశ చూపి పోటీ నుంచి తప్పుకునేలా చేస్తే ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదని పేర్కొంది. ఈ నేపథ్యంలో కనీస ఓట్లు సాధించినప్పుడు మాత్రమే ఏకగ్రీవంగా సద్దరు అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించే నిబంధన అవసరమని స్పష్టం చేసింది.